రాజేంద్ర ప్రసాద్ గారు సుదీర్ఘ సినిమా కెరీర్తో ఉన్నారు. ఈ మధ్యనే మళ్ళీ ఒక వివాదం వచ్చిన పుష్ప రిలీజ్ సందర్భంలో ఏదైతే వచ్చినటువంటి పాయింట్ ఏదో సినిమాల్లో చివరికి ఎర్రచందనం స్మగ్లర్లను హీరోలుగా చెప్తున్నారు ఉంది. అబ్బాయి నేను ఆ ఉద్దేశంతో అనలేదని ఆ తర్వాత ఆయన వివరణించుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయనది కొత్తగా ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉన్నటువంటి సందర్భం షష్టి పూర్తి అనేటటువంటి సినిమాని తాజాగా నిర్మించినటువంటి నేపథ్యంలో అలనాటి నటి అర్చన చాలా ఏళ్ల తర్వాత తనతో కలిసి నటించినటువంటి సినిమా పవన్ ప్రభాస్ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మిస్తున్నటువంటిది. ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ తన విషయం చెప్పుకొచ్చారనమాట. నేను అట్లాగా అనలేదు అంటూ పద్మ అవార్డులు తనకి రాకపోవడం అన్నటువంటిది కొంత ఆవేదన కలిగించింది అన్నది పరోక్షంగా చెప్తూ, ఒకప్పుడు రామోజీరావు గారు అడిగారు పద్మ నీకేమన్నా వచ్చిందంటే రాలేదండి అంటే, నువ్వు దాని మీద ఏం పెట్టుకోబాక లెక్క, నువ్వు పద్మ అవార్డు కంటే గొప్పోడివి అనేటప్పుడు నేను పొంగిపోయాను అని చెప్పుకొచ్చారు. ఇందులో ఫీలింగ్ ఎలా ఏంటంటే, మరి రామోజీరావు గారు 2 పద్మాలు తీసుకున్నారు, ఈయనకి మాత్రం నువ్వు దాని మీద ఆశ పెట్టుకోకలే అని చెప్పారనమాట.